హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజైతే దొండకాయతో ఒక ప్రయోగం చేద్దామని అనుకుంటున్నా. ప్రయోగం అంటే ఏం లేదండి. కర్రీ చేద్దామని. దీనికి కావాల్సిన దొండకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. కొంచెం కరివేపాకు. సో ఎట్లా చేయాలనేది స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టండి. వేద్దాం. దొండకాయ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే కొంచెం దానికి టేస్ట్ అనేది వస్తుందండి. ఇది నేను మా అమ్మ చెయ్యగా చూసాను ఒకసారి, అందుకే అది మీకు కూడా ఒకసారి చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. చేస్తున్నానండి. ఆనియన్స్ కూడా వేసా. ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ దొండకాయ కర్రీ చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఒక్కసారి ఇట్లా చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎలాంటి మసాలాలు ఏమీ అవసరం లేదు. జస్ట్ ఉప్పు, కారం, పసుపు అంతే. చాలా చాలా రుచిగా ఉంటుంది. కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వస్తే ఆనియన్స్, దొండకాయ ముక్కలు కొంచెం ఈ సైజు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తొందరగా దొండకాయ అనేది తొందరగా ఉడకదు. ఇంకా నేను చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయిపోతే దొండకాయ ముక్కలు వేసేద్దాం. కొంచెం పసుపు, సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుంది. ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతే ఉప్పు సరిపడంత వేసుకోండి. పసుపు, కొంచెం టైం తీసుకుంటుంది కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక 10 నిమిషాలు వదిలేద్దాం మూత పెట్టేసి. ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దామండి. ఓకే, అవుతుంది, మగ్గుతుంది ముక్కలు. కొంచెం ఇంకొక 5 నిమిషాలు అయితే ముక్క ఎంత మగ్గితే కూర అంత రుచిగా ఉంటుందండి. మనకు ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేయాలి, అప్పుడు ముక్క పూర్తిగా మగ్గినట్టు. ఇదిగోండి వస్తుంది ఆయిల్ పైకి, చూడండి. ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఓకే అండి, ఆల్మోస్ట్ మొత్తం అంటే కొంచెం కారం కూడా వేద్దాము. కారం సరిపడంత వేసుకుంటే సరిపోతుంది. కలుపుతాం. ఓకే, అయిపోయిందండి. లాస్ట్లో ఒక 2 మినిట్స్ బిఫోర్ స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనే ముందు కొంచెం ధనియాల పొడి, అంటే ఇది నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తానండి. ఏదో కొంచెం తినేటప్పుడు కాస్త నోటికి రుచిగా అనిపించడం కోసం నేను కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తాను. మీ ఇష్టం, అది కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఆ రుచి అనేది తెలియడం కోసం ధనియాల పొడి అనేది వేస్తే ఇదిగోండి అయిపోయింది. కొంచెం
లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతే అండి, చాలా రుచిగా ఉండే దొండకాయ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దీనికి తోడుగా రసం కూడా పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఆల్రెడీ రసం కూడా రెడీ చేసేసుకున్నాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.